మధ్య కాలంలో మిద్దె తోటలు అంటే టెర్రస్ గార్డెనింగ్ పైన చాలా మందికి ఆసక్తి రోజు రోజుకి పెరుగుతుంది. మన ఫుడ్ మనమే తయారు చేసుకోవటము అంటే పండించుకోవటం అనేది ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ. అండ్ కమింగ్ టు టెర్రస్ గార్డెన్, ఆకుకూరలు పెంచడం అన్నిటికన్నా ఈజీ చెప్పాలంటే. అంటే ఎవరైనా బిగినర్స్ కూడా ఆకుకూరలతోటే స్టార్ట్ చేస్తారు, అదే ఈజీగా ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. సో ఈ మధ్య కాలంలో మిద్దె తోటలు అంటే టెర్రస్ గార్డెనింగ్ పైన చాలా మందికి ఆసక్తి రోజు రోజుకి పెరుగుతుంది. సో పరిమిత స్థలంలో ఆర్గానిక్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ పండిస్తూ మిద్దె తోటలో లక్ష్మీరెడ్డి గారు చాలా ఫేమస్ అయ్యారు. అండ్ లక్ష్మీరెడ్డి గారు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి నేను లక్ష్మీరెడ్డి గారి మిద్దె తోటలో ఉన్నాను. ఇది వచ్చేసి కూకట్పల్లిలో ఉంది. సో ఇప్పుడు మనము ఇక్కడ టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేస్తారు, ఈ మొక్కల్ని ఎలా పెంచాలి, జాగ్రత్తలు, టిప్స్ ఇవన్నీ సో మేడం అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే మేడం. హాయ్ మేడం. సో చూస్తున్నాను కదా, మీరు పండించిన ఈ మొక్కలు అండ్ ఆకుకూరలు కానీ ప్రతి రకాల పూల మొక్కలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అందంగా ఉంది ఈ టెర్రస్ గార్డెనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఏంటి ఇంత మంచి, అంటే సిటీస్ అంటేనే ఎవరు ఈ మొక్కల్ని పెద్దగా పెంచుకోరు కదా, ఎందుకంటే మనకి ప్లేస్ లేదు అనేసి ఒక మాట అనేస్తారు. కానీ మీకు ఏంటి స్ఫూర్తి ఇన్ని మొక్కలు పెంచుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉండటం అనేది మెయిన్ థింగ్. అండ్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా మనం దాని గురించి సొల్యూషన్ ఆలోచిస్తాము. మేము ఇది ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత పైన ఇంకా మేము వేసుకోలేదన్నమాట. మొక్కలు పెట్టుకోవాలి కంపల్సరీ, మనకి కింద ఎక్కువ ప్లేస్ లేదు, వేరే ఆల్టర్నేటివ్ ఏముంది, పైన టెర్రస్ ఒకటే ఆల్టర్నేటివ్ కాబట్టి పైన మొత్తం ఇంకా వదిలేసాము మొక్కలు పెంచుకోవాలి అనేది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం ఇంతకు ముందంతా మన పాత జనరేషన్ అంటే మా చిన్నప్పుడు అంతా కూడా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళమే ఆల్మోస్ట్, మన అంటే అమ్మలు కానీ అంత మన ప్రీవియస్ జనరేషన్. అప్పుడైతే మనకి న్యాచురల్గా పొలాల నుంచో లేకపోతే ఇంటిలోనే పెరడు చాలా పెద్దగా ఉండేది. అప్పుడు అంత మనకి డిమాండ్ లేదు కాబట్టి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవి అవసరం లేకుండా ఆటోమేటిక్గా పెరిగేవి, మనకి మన అవసరాలు అవి తీర్చేదన్నమాట. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ఇక తప్పనిసరిగా మన ఆహారం మనమే పండించుకోవాలి కాబట్టి ఆ కాన్సెప్ట్లో నేను ఇంకా మా ఇల్లు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి నుంచి చిన్న చిన్నగా మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాను. వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు ఇక అట్లా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా వచ్చాను అన్నమాట. అయితే మేడం, ఇప్పుడు సిటీలో మనకు ప్లేస్ తక్కువ ఉన్నా కూడా మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. అయితే దీంట్లో మీ నుంచి మాకు టిప్స్ కావాలి. సో ఎవరైనా హౌస్ వైఫ్స్ మొక్కలు పెంచాలి అనుకుని ఇంట్లోనే, ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే మందులతో పండించేస్తున్నారు, ఏది ఆర్గానిక్ లేదు. సో ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ పెంచుకోవాలంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఒకటండి, ఫుడ్ అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు ఇంట్లో, నాట్ ఓన్లీ హౌస్ వైఫ్ కాదు, పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అందరూ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు. అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ హెల్త్, పిల్లల హెల్త్, హస్బెండ్, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి, పెస్టిసైడ్స్ లేనివి న్యాచురల్గా గ్రో చేసుకొని మన ఫుడ్ మనమే తయారు చేసుకోవటము అంటే పండించుకోవటం అనేది ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే మీరు హౌస్ వైఫ్ రెస్పాన్సిబిలిటీ అన్నారో హౌస్ వైఫ్స్ భయపడిపోతారు. లేదు, చిన్నదో పెద్దదో ఫ్యామిలీలో ఉన్న ప్రతి మెంబరు దాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఈజీగా మనము ఎక్కువ మన అవసరాలకు తగ్గట్టు మనం బయట నుంచి కాకుండా మనం మన సొంతగా మన టెర్రస్ మీద పండించుకోగలం. ఎక్సలెంట్. సో చూసారు కదా, అంటే హౌస్ వైఫ్స్ మాత్రమే పండించాలి అనట్లేదు లక్ష్మి గారు. ఒక మిద్దె తోట ఏదైనా కూడా మనం ఇలా పండించాలి అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తప్పనిసరిగా కావాలి. సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడే ఇవి కూడా చిన్న పిల్లలు లాంటివి మొక్కలు. సో వీటిని పెంచాలంటే అందరూ కలిసే పెంచాలి, రైట్? అయితే మేడం, మీకు ఈ తోటలో చాలా ఫేవరెట్ మొక్క ఏంటి?
ఫేవరెట్ మొక్క అంటే చెప్పటం కష్టమే. ప్రతి మొక్క ప్రతి మొక్క. ఇష్టమే. పిల్లలలో మీకు ఫేవరెట్ పిల్లాడు అంటే ఎవరు చెప్పలేము కదా, అట్లానే అన్ని మొక్కలు నాకు అన్ని మొక్కలు. ఒకటే ఇష్టం. ఓకే, మీరు అంటే దీనికి ఎంత టైం కేటాయిస్తారు? టైం అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే చూడండి, మనము చిన్నపిల్లలప్పుడు మనకి పిల్లలకి మన అటెన్షన్ ఎక్కువ ఉండాలి. ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కూడా కొన్ని రోజులు మెటర్నిటీ లీవ్ పెట్టి పిల్లల్ని చూసుకుంటారు కదా, ఈ మొక్కలు కూడా అంతే. చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అటెన్షన్ ఉండాలి, 2 పూట్ల వాటర్ ఇవ్వాలి, ఇట్లా చాలా కొంచెం మనము జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కొంచెం మొక్కలు పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటికి కొంత రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. పెస్ట్ నుంచి వాటికి అవి ఇమ్యూనిటీ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. జస్ట్ లైక్ కిడ్స్. ఇంకా వాళ్ళు గ్రో అవుతున్న కొద్దీ కొన్ని డిసీజెస్ కి వాళ్ళు ఎట్లా రెసిస్ట్ చేయగలుగుతారో మొక్కలు కూడా అంతేనమాట. ఇప్పుడు వృక్షాలు ఉంటాయి చూడండి, అసలు మనం రోజు వాటర్ పోస్తాము, పోయాం కదా, అవసరం లేదు. న్యాచురల్ గా వాటి రూట్స్ చాలా డీప్ వెళ్ళిపోతాయి, భూమిలో ఉన్న వాటర్ తీసేసుకుంటాయి. పైన కూడా అంతే మొక్కలు. మనం చిన్న మొక్క తెచ్చినప్పుడు మాత్రం కొన్ని రోజులు అది కొంచెం పెద్దదయ్యేదాకా టైం స్పెండ్ చేయాలి. బట్ ఓవరాల్ గా మనము టెర్రస్ మీద అట్లీస్ట్ డైలీ కనుక ఒక 1 hour అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది వాటరింగ్. అది ఇట్ డిపెండ్స్ అన్నమాట. పెద్ద గార్డెన్ అనుకోండి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటది, చిన్న గార్డెన్ తక్కువ టైం. మేడం, ఈ మధ్య కాలంలో డాక్టర్లు కూడా ఆకుకూరలు తినాలి అనేసి అంటుంటారు కదా. సో ఎవరైనా కూడా వాళ్ళ ఇళ్లలో ఆకుకూరలు స్వయంగా పెంచుకుంటే ఆర్గానిక్ ఆకుకూరలు వస్తాయి కదా, సో మీరేమంటారు? 100% కరెక్ట్ అండి. అది ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మంచిది. ఎవ్రీడే ఏదో ఒక లీఫీ వెజిటబుల్ ఇవి ఉండాలి ఫుడ్లో అని చెప్తారు. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే దాంట్లో కంపల్సరీ ఏదో ఒక ఆకుకూర ఉండాలి అని కదా. అండ్ కమింగ్ టు టెర్రస్ గార్డెన్, ఆకుకూరలు పెంచడం అన్నిటికన్నా ఈజీ చెప్పాలంటే. అంటే ఎవరైనా బిగినర్స్ కూడా ఆకుకూరలతోటే స్టార్ట్ చేస్తారు, అదే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మా తోటలో ఇది గోంగూర అన్నమాట. దీనికి అసలు పెద్దగా మనము ఇది చేయాల్సిన అవసరమే ఉండదు. కొన్ని గింజలు అట్లా అక్కడక్కడ మనం వేసేస్తే అది వస్తూ ఉంటుంది. మనం కోసుకున్న తర్వాత అది పెరుగుతుంది. కొన్ని రోజులు అయిపోయాక తీసి మళ్ళీ మనము ఫ్రెష్ గా వేసుకోవచ్చు. ఇంకా ఏమున్నాయి ఆకుకూరలు మీ దగ్గర? ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇది కూడా గోంగూర ఎంత పెద్దగా ఉంది చూడండి. గోంగూర అంత చాలా హెల్దీగా కూడా ఉంది. ఒక్కొక్క లీఫ్ చూడండి. అంటే ఇవి హెల్దీగా ఉండడానికి మీరు ఎలాంటి మట్టి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇది కంపోస్ట్ తయారు చేయటము, మనము పాటీ మిక్స్ ఉంటుంది కదా, సాయిల్ తయారు చేయటము ఒక పార్ట్. తర్వాత దానికి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్, ఇది ఆర్గానిక్ గార్డెనింగ్ కాబట్టి అన్ని కూడా న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఇస్తాను. సో మేము మా గార్డెన్ లో యూజ్ చేసేది మీకు నేను తర్వాత చూపిస్తా. కంపోస్ట్ బిన్, కంపోస్ట్ నుంచి వచ్చే కంపోస్ట్ టీ, తర్వాత మేము కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసే లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్ గా మేము అవే ఇస్తాం. రైట్, ఓకే. అంటే ఇంత హెల్దీగా మొక్కలు ఉండడానికి రీజన్ వచ్చేసి కంపోస్ట్. అంటే వీళ్ళే స్వయంగా కంపోస్ట్ తయారు చేసుకుంటారు. అండ్ ఆల్సో కిచెన్ లో చాలా వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ తో ఎలా ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఎలా తయారు చేసుకుంటారు అనేది కూడా మనము చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇదిగో ఇది పాలకూర. వావ్, పాలకూర చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతో, ఎంత బాగుంది. ఇది యాక్చువల్ ఏంటంటే మనము ఇట్లా వేసుకొని ఒకే దాంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ మేముండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది దాని బట్టి కూడా మనము మొక్కలు అనేది పెంచుకోవాలన్నమాట. సో మన ఫ్యామిలీకి ఎంత కావాలి అని నేనేం చేస్తూ ఉంటానంటే ఒక దాంట్లోనే అన్ని రకాలు వేయకుండా అన్నిట్లో కొన్ని కొన్ని వేస్తూ ఉంటాను అనమాట. సో అట్లా కూడా ఈజీ అవుతుంది. ఇది తోటకూర అండి. ఇది తోటకూర. ఇది గోంగూరలోనే 2-3 వెరైటీస్ ఉన్నాయి. రైట్, గోంగూరలోనే 2-3 వెరైటీస్ చూసాం కదా మనము. ఇదిగోండి, ఇక్కడ కూడా పాలకూర ఉంది. ఓకే, ఇదిగోండి, సో పాలకూర చేతికి వచ్చేసింది ఆల్రెడీ. ఇది గంగవాయిల కూర అంటారు. ఓకే, తోటకూర, ఇది గంగవాయిల కూర. ఇది మరి ఇంకొక గోంగూర. సో ఇది ఒక రకమైన గోంగూర మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూసారా, ఇదంతా పుదీనా అన్నమాట. గుబురుగా చాలా బాగుంది అసలు. ఇంకా ముందు కూడా ఉంది, చాలా బాగుంది. మేడం, పుదీనా పెంచడం కొంచెం అంటే చాలా మందికి తెలియదు. ఇళ్లలో పుదీనాని ఎలా పెంచుకోవాలి? అది చాలా ఈజీ అండి. అంటే ప్రతి మొక్కకి దానికి క్లైమేట్ ఒకటి, సాయిల్ ఒకటి, కొంచెం కొంచెం వేరియేషన్ ఉంటది. సో మనం ఏంటంటే ఈ కొంచెం అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్.
మనము ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది, లేదంటే మనము స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఇప్పుడు యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ ఉంటున్నాయి, అవి కూడా చూడొచ్చు. బేసిక్గా పుదీనా అయితే నీడలో ఉంచాలి, దానికి మరీ ఎండలో ఉండటానికి లేదు. అండ్ వాటి మనము బయట మార్కెట్ నుంచి పుదీనా తీసుకొచ్చినప్పుడు బాగా ముదురు స్టెమ్స్ ఉంటాయి చూడండి, అవి వాటర్ లో ఒక రోజు అట్లా పెడితే చిన్న చిన్న రూట్స్ డెవలప్ అవుతాయి. తర్వాత వాటిని సాయిల్ లో పెట్టేసుకుంటే వచ్చేస్తా ఉంటది. ఓకే మేడం, ఇది పుదీనా లాగా ఉంది, ఇది కూడా పుదీనానేనా? స్మెల్ చూస్తే ఇది యాక్చువల్ గా మింట్ తులసి అంటారు. మింట్ తులసి, తులసి అండ్ పుదీనా రెండు కాంబినేషన్ అన్నమాట. ఇది యాక్చువల్ గా చాలా పవర్ఫుల్ స్మెల్ వస్తుంది చూడండి. కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు దీని కషాయం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. సూపర్ అన్నమాట. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ పూల మొక్కలు నాకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ లో పూల మొక్కలు కూడా పెంచడం అవసరమా? డెఫినెట్ గా అండి, ఎందుకంటే టెర్రస్ మీద ఇప్పుడు ఈ క్రీపర్స్ ఉన్నాయి చూడండి, సోరా పొట్ల, బీర కూడా వేసాను కదా నేను. రైట్. ఈ ఫ్లవర్స్ కి పాలినేషన్ అనేది కంపల్సరీ కావాలి. పాలినేషన్ అనేది పాలినేటర్స్ ద్వారా వస్తుంది. పాలినేటర్స్ అంటే ఏంటి? సీతాకోక చిలుకలు, బీస్, తర్వాత తూనీగలు, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి అది దీనికోసం వస్తాయి కదా. అప్పుడు అవి ఒకదాని నుంచి ఒకటి వెళ్ళినప్పుడు దాని పుప్పొడి అంటారు, అది ట్రాన్స్ఫర్ అవ్వటం వలన పాలినేషన్ జరిగి అది ఫామ్ అవుతుంది. ఇది వెజిటబుల్, ఇది చిన్నగా. సో ఈ ఫ్లవర్స్ పర్టికులర్ గా పర్పుల్ కలర్, ఎల్లో కలర్, ఇవి పాలినేటర్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. సో కీటకాలని అట్రాక్ట్ చేస్తాయి. ఎంత మా గార్డెన్ లో ఒక్కొక్క సీజన్ లో, అంటే మేము ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్యూర్ పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నాం, అంటే మంచి ట్రాఫిక్ ఉన్న దాంట్లో సెంటర్ లో ఉన్నా కూడా ఒక్కొక్క సీజన్ లో సీతాకోక చిలుకలు చాలా బాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఇవి అట్రాక్ట్ చేస్తాయి, ఫ్లవర్స్ ఉన్నప్పుడే అవన్నీ వస్తాయి. మీరు చెప్తుంటే సీతాకోక చిలుకలు ఇక్కడ నాకు ఎన్ని కనిపిస్తాయి అంటే, ఇదో చూడండి నా ముందే పోతుంది ఒక సీతాకోక చిలుక. సో చాలా అద్భుతంగా ఉంది. సిటీలో ఇంత మంచి గార్డెనింగ్ అండ్ చిన్న చిన్న బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అన్ని చూడొచ్చు. నేచర్ లో బేసిక్ గా ప్రతి దానికి ఏదో ఒక రెమెడీ ఉంటదండి. ఇది ఏంటి మొక్క మేడం? ఇది కాకర, ఇది గింజలు పడి అట్లా అల్లుకుంది. ఇది కూడా పుదీనా. సో ఇక్కడ ఇంకా మనము పువ్వుల మొక్కల గురించి మనం మాట్లాడుకుంటే, మల్లెపూలు చాలా మంచి స్మెల్, దూరం నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మంచి సీజన్ కదా, ఇక సీజన్ అయిపోతుంది. ఇది ఏం మళ్ళీ, దీని పేరేంటి? ఇది దొంత మల్లె అంటారండి. ఒక్క దాంట్లోనే 3-4 లేయర్స్ ఉంటాయి. ఇది దొంత మల్లె అండి, ఒక్క దాంట్లోనే 3-4 లేయర్స్ ఉంటాయి. అంటే ఎక్కువ సువాసన, ఫ్రెష్ గా ఉంటాయి, తొందరగా వాడిపోవన్నమాట. చూడండి, అది నిన్నటి ఫ్లవర్ కదా, విచ్చుకుంది, అయినా గానీ ఇంకా ఫ్రెష్ గానే ఉంది. థిక్గా ఉంటుంది ఫ్లవర్, లేయర్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి కూడా మేము ఏం చేస్తామంటే పుల్లటి మజ్జిగ ఇస్తా ఉంటాం అన్నమాట. ఓకే, దీనికి పుల్లటి మజ్జిగ ఇస్తారు. ఇదేం మొక్క మేడం? ఇది కాగడ మల్లె అంటారు. ఇప్పుడు ఈ సీజన్ ఈ మల్లెపూలు విరజాజులు ఇది అయిపోయాక ఇవి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్. ఓకే, అయితే మేడం ఇక్కడ చూసుకుంటే మొక్కలన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి. మరి పురుగు పడుతుంది అన్న భయం లేదా? మరి పురుగు పట్టకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు? అంటే ఒకటి అండి, బయట ఖాళీ ప్లేస్లు ఇవి ఉన్నప్పుడు వైరస్కి వాటికి నార్మల్గానే అటాక్ అవుతూ ఉంటాయి. బట్ మనం రెగ్యులర్గా మనం కనుక టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఇనీషియల్గానే ఎప్పుడైతే పురుగు అటాక్ అవుతుందో అప్పుడు తెలిసినప్పుడు ఏ ఆకుకైతే పురుగు అనిపిస్తుందో దాన్ని అక్కడికక్కడ తుంచేసి దూరంగా పడేసేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ మోస్ట్ థింగ్ అనమాట. ఆ తర్వాత ఇంకా చాలా ఎక్కువ ఉంది, అవుట్ ఆఫ్ మన కంట్రోల్లో ఉంటే నీమ్ ఆయిల్ లైట్గా స్ప్రే చేస్తాం. అట్లా కొన్ని ఆర్గానిక్ రెమెడీస్ ఉన్నాయి. యూజువల్ గా ఏంటంటే మొక్కలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, మనం ప్రాపర్ ఫుడ్ ఇది ఇచ్చామనుకోండి, దానికి ఫర్టిలైజర్స్ అది స్ట్రెంత్ గా ఉంటే ఏవైనా వచ్చినా కూడా తొందరగా ఎఫెక్ట్ అవ్వవు అనమాట. ఓకే, అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్. ఇప్పుడు కోకో పిట్ కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. మీరు కోకో పిట్ వాడతారా? కోకోపీట్ అనేది ఎందుకు వచ్చింది అంటే, టెర్రస్ ఫార్మింగ్ చేసేటప్పుడు టెర్రస్ మీద మనం ఈ సాయిల్ మిక్స్ వాడతాం చూడండి, సాయిల్ వెయిట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కోకోపీట్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఏమవుతుంది, కోకోపీట్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది. సో అందుకని మనం ఇన్స్టెడ్ ఆఫ్ సాయిల్ కనుక కోకోపీట్ వాడితే ఓవరాల్ గా టెర్రస్ మీద వెయిట్ తగ్గించిన వాళ్ళం అవుతాము అన్న కాన్సెప్ట్ లో కోకోపీట్ అనేది వచ్చింది. అదేమి కంపల్సరీ ఏం కాదండి. కోకోపీట్ తోటి ఏంటంటే కొంచెం సాయిల్ పోరస్
గా ఉంటది. సో ఇట్లా మట్టి గట్టిగా ఇట్లా అవ్వకుండా పోరస్ గా ఉండటానికి కోకోపీట్ నీటిని కూడా నిల్వ ఉంచుతుంది కదా, రిటైన్ చేస్తుంది, వాటర్ కొంచెం రిటైన్ చేసుకుని ఉంటది. ఓకే మేడం, కంపోస్ట్ మొక్కలకి చాలా అవసరం అన్నారు కదా, అయితే కంపోస్ట్ తయారు చేసుకోవడం చాలా చాలా కష్టం అని చాలా మంది భావిస్తుంటారు కదా, సో కంపోస్ట్ ని ఎలా చేసుకోవాలి ఒకసారి చూపిస్తారా? కంపోస్ట్ చేయటం చాలా ఈజీ అండి, చాలా సింపుల్. ఇప్పుడు ఇదిగో చూడండి, ఈ బకెట్లో ఉన్నాయన్నీ కూడా మా కిచెన్లో నుంచి వచ్చిన వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్, తర్వాత ఇవి క్రోటన్ మొక్కల ఆకులు, ఎండిపోయిన ఆకులు, తర్వాత ఇవి తీసేసి ఎగ్ షెల్స్ ఇవన్నీ. సో వీటిని నేను ఏం చేస్తానంటే ఎవ్రీడే కిచెన్ వేస్ట్ని ఇది కిచెన్ వాష్రూమ్లోనే పెట్టుకుంటాను నేను, బాల్కనీలో పెట్టి దాంట్లో వేస్ట్ వేసేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్లు, ఇట్లాంటి వాటర్ ఏది కూడా పారబోయము, దీంట్లో పోసేస్తాము. ఓకే, పోసిన తర్వాత ఈ బకెట్ కొంచెం నిండిన తర్వాత తను నర్సమ్మ పైకి తీసుకొస్తుంది, తీసుకొచ్చి ఏం చేస్తుంది అంటే దీంట్లోకి ఫిల్టర్ చేస్తుంది. దీంట్లో పోసేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక బకెట్ వాటర్ అట్లా అయిపోతుంది దీంట్లో నుంచి. ఓకే, ఇలా చేయాలన్నమాట కంపోస్ట్. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి, బట్ నేను చేసే ప్రొసీజర్ అయితే ఇలా అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇంట్లో చాలా రకాల వేస్ట్, టీ పౌడరు, కాఫీ పౌడరు, వాడేసిన టీ పౌడర్, కాఫీ పౌడర్ లో కూడా చాలా న్యూట్రిషన్ ఉంటది మొక్కలకి, ప్లాంట్స్ కావాల్సింది. సో ఇదంతా మేము ఇట్లా చేసేస్తాను, ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే కొంచెం డ్రై అయ్యేటట్టు బయట గాలికి ఒక 2-3 days అట్లా వదిలేస్తాం. అయితే డ్రై అవుతుంది. ఎందుకు అట్లా చేయాలి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వెట్ ఎక్కువగా ఉంటే ఫంగస్ ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ఆ ఫంగస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, ఎందుకు అని కొంచెం అది డ్రై అయ్యేదాకా ఉంచిన తర్వాత ఏం చేస్తుంది అంటే దీన్ని తీసి అక్కడ ఒక డ్రమ్ ఉంది చూడండి, ఇక్కడ 2 డ్రమ్లు ఉన్నాయి. ఇది ఆల్రెడీ కంపోస్ట్, ఇది రెడీ అయిపోయింది, మీకు నేను చూపిస్తాను. దీంట్లో ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ఏంటంటే ఇది తీసి మేము ఆ బ్లూ డ్రమ్ లో వేస్తాం. బ్లూ డ్రమ్ లో వేసిన తర్వాత బ్లూ డ్రమ్ అదంతా నిండిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఇటు షిఫ్ట్ చేస్తాం. తర్వాత ఇంకా ఇప్పుడు ఈ వాటర్ ఉంది చూడండి, ఇది చాలా మంచి ఫర్టిలైజర్ ఇది మొక్కలకి. దీన్ని ఒక 2-3 days అట్లా వదిలేస్తాము, మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయిన తర్వాత మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దాన్ని ఇంకొంచెము వేరే వాటర్ కలిపి డైల్యూట్ చేసి ఇంకా అన్ని మొక్కలకి పోస్తాం అన్నమాట. ఎక్సలెంట్. సో ఇది దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఏమీ లేదు, ఇంట్లో వాడిన కూరగాయలు బయట పడేయకుండా చక్కగా మొక్కలకి పనికి వస్తుంది అనమాట. చాలా బాగా, చాలా సులువైన పద్ధతిలో చూపించారు. సో ఇలా చేసుకుంటే ఎవరికైనా ఇంకా కంపోస్ట్ ఇంత ఈజీ అనిపిస్తుంది. అవును, మనం బయట నుంచి ఫర్టిలైజర్స్ పెద్దగా ఏమి కొనవసరం ఉండదండి. ఏదైనా 1-2 అవసరం అయితే, ఎప్పుడైనా మొక్కలు మరీ వీక్గా అనిపిస్తుందా అట్లా అన్నప్పుడు కొన్ని ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ర్యాండమ్లీ కానీ, అదర్వైజ్ ఇది సరిపోతుంది. ఓకే, ఇంకొకటి బయోడిగ్రేడబుల్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా ఎగ్ ట్రేస్, ఇది చాలా తొందరగా వాటర్లో ఇదే డిజాల్వ్ అయిపోతుంది. ఇట్లాంటివి మన మట్టిలో ఉన్న ఇవి వామ్స్ ఉంటాయి కదా, ఎర్త్ వామ్స్కి అది చాలా మంచి ఆహారం అనమాట. సో ఎర్త్ వామ్స్ అనేది మళ్ళీ అదొక సబ్జెక్ట్. టెర్రస్ గార్డెన్లో ప్రతి సాయిల్లో ఎర్త్ వామ్స్ ఉంటే వాటికి మన మొక్కలకి చాలా ఈజీగా న్యూట్రిషన్ అందేటట్టు ఎర్త్ వామ్స్ హెల్ప్ చేస్తాయి. ఆ ఎర్త్ వామ్స్ ఇష్టపడే ఫుడ్లో ఈ టైప్ ఆఫ్ ఇలాంటివి మెటీరియల్ ఒకటి. తర్వాత మనకి పార్సిల్స్ వస్తాయి చూడండి, కార్టూన్ బాక్సెస్ అట్లాంటివి కూడా వితౌట్ ఎనీ లేబుల్స్, కలర్ లేకపోతే వాటిని కూడా నేను పడేయను, చిన్న చిన్న పీసెస్గా ఇట్లా చేసేసి వీటిల్లో మిక్స్ చేస్తానన్నమాట. ఇది తొందరగా కంపోస్ట్ అయిపోతుంది, ఇది కూడా కలిసిపోతుంది. సో మా గార్డెన్లో ఎక్కడ కదిలిచ్చినా ఎర్త్ వామ్స్ చాలా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఎర్త్ వామ్స్కి ఇష్టమైన ఫుడ్ నేను ఫీడ్ చేస్తూ ఉంటాను అనమాట. అది కూడా మనకి చాలా ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ కంపోస్ట్ అండి. మనము అక్కడక్కడ గార్డెన్లో మీరు గమనించే ఉంటారు, చిన్న చిన్న బకెట్స్, కంటైనర్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము మిగిలిపోయిన ఎండిపోయిన ఆకులు అవన్నీ గార్డెన్ వేస్ట్ వాటిల్లో వేసి తర్వాత అదంతా మేము 2-3 daysకి ఒకసారి ఆ బ్లూ దాంట్లో వేస్తాము. అప్పుడప్పుడు దాంట్లో కొంచెము మట్టి, వర్మీ కంపోస్ట్ యాడ్ చేస్తూ ఉంటాము. తర్వాత అది దీంట్లోకి షిఫ్ట్ చేస్తాము. ఒక 4-5 ఆ సైజు డ్రమ్లు కలిపితే ఇది పెద్ద కంపోస్ట్ డ్రమ్ తయారైంది.
ఇది ఇప్పుడు మనం మొక్కలు కేయటానికి రెడీగా ఉందన్నమాట. మనం ఇంతకు ముందు చూసాం చూడండి, కిచెన్ వేస్ట్, తర్వాత ఈ గార్డెన్ వేస్ట్, ఇవంతా కలిపి ఇది కంపోస్ట్ తయారైంది. దీన్ని బ్లాక్ గోల్డ్ అంటారు. సో ఇది మనకి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మాన్సూన్ వస్తుంది కదా, జూలైలో మళ్ళీ మనం ఏమన్నా కొత్త మొక్కలు పెట్టాలి, కొత్త పాట్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఈ మట్టి సరిపోతుంది. ఈ పాటింగ్ మిక్స్ తోటి నేను ఏమైనా కొత్త మొక్కలు పెట్టాలంటే ఫిల్ చేసి పెట్టేస్తాను అనమాట. అంటే ఏంటంటే ఒక 2 ఇయర్స్ మీరు కష్టపడితే టెర్రస్లో, ఆ తర్వాత మీరు ఇంకా కొత్త మొక్కలు పెట్టాలన్నా లేదా మీ మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వాలన్నా కానీ ఆ గార్డెన్లో వచ్చే వేస్ట్ లేదా కిచెన్లో వచ్చే వేస్ట్ తోటే మనకి కంపోస్ట్ అవుతుంది, సాయిల్ కూడా వచ్చేస్తుంది. సో ఇది వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మేము గార్డెన్లో తయారు చేసిన కంపోస్ట్ అనమాట. ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ జూన్ వచ్చేసింది కదా, కొత్త మొక్కలు పెట్టినప్పుడు పాటింగ్ మిక్స్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఉన్న పార్ట్స్లోకి మనము టాప్అప్ లాగా ఫర్టిలైజర్ లాగా కూడా ఈ సాయిల్ని, ఎందుకంటే ఇది ఈ కిచెన్ వేస్ట్ ఇంతకుముందు మీరు చూసారా ఈ కిచెన్ వేస్ట్, తర్వాత నేను అక్కడక్కడ చిన్న చిన్న కంటైనర్స్లో ఈ గార్డెన్ వేస్ట్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మేము ఆ బ్లూ డ్రమ్లో వేస్తాము. ఫస్ట్ ఆ బ్లూ డ్రమ్లో కొంతవరకు అది కంపోస్ట్ అయిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం వర్మీ కంపోస్ట్, తర్వాత గార్డెన్ సాయిల్ కూడా యాడ్ చేస్తూ ఉంటాము. అట్లాంటి ఒక 4-5 బ్లూ డ్రమ్స్ మళ్ళీ ఇటు షిఫ్ట్ చేసినప్పుడు ఇది ఫైనల్ స్టేజ్లో కంపోస్ట్ ఇట్లా అవుతుంది అనమాట. దీన్ని ఏం చేస్తామంటే ఎండలో బాగా ఒక 2 days అట్లా ఎండలో ఆరబెట్టి ఈ చిన్న ఇవి ఇట్లాంటివి కొంచెం కంపోస్ట్ అవడానికి టైం పడుతుంది. అదర్వైజ్ మిగతా అదంతా కూడా మట్టిలాగా కన్వర్ట్ అయిపోయింది చూడండి. దీనిని కొంచెము గ్రేడింగ్ చేసేసి అంటే ఫిల్టర్ చేసేస్తే మంచి సాయిల్ వస్తుంది. ఈ సాయిల్ని కొత్త మొక్కలు పెట్టుకోవటానికి పాటి మిక్స్ లాగా వాడతాము. అలాగే స్టోర్ చేసుకొని మళ్ళీ వర్షానికి అప్పుడప్పుడు ఏమవుతుందంటే సాయిల్ పోతూ ఉంటుంది అనమాట. పోయినప్పుడు మళ్ళీ కుండీలలో ఈ సాయిల్ వేసి మళ్ళీ దానికి కావాల్సిన న్యూట్రిషన్ అది అందుతుంది. సో ఇది మనము ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్, గార్డెన్లో వచ్చే గార్డెన్ వేస్ట్ వీటన్నిటితోటి తయారు చేసుకోవచ్చు. దీన్ని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు. సో టెర్రస్ గార్డెన్లో కొన్ని చిన్న టెక్నిక్స్ తెలిసి ఒక డిసిప్లిన్లో కనుక మనము వర్క్ చేస్తే మనం ఏది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే గార్డెనే మనకు అన్నీ ఇస్తుంది. అదే సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మేడం, ఆ బీరకాయ ఎందుకు తెంచలేదు? అది ముదిరిపోయింది, తెంచలేదని కదా మీ డౌట్. ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ 2-3 monthsకి సీజన్ బట్టి గార్డెన్లో ఒకటి సీడ్స్ వేస్తూనే ఉండాలి. ఒక సీజన్లో బీరకాయలు వస్తాయి, ఒక సీజన్లో దొండకాయలు వస్తాయి, ఒక సీజన్లో కాకరకాయ, ఒక సీజన్లో ఆకుకూరలో కూడా కొన్ని వెరైటీస్ కొన్ని సీజన్స్లో ఎక్కువ వస్తాయి, వర్షాకాలంలో చాలా తక్కువ ఉంటాయి, బెండకాయలు ఒక సీజన్లో వస్తూ ఉంటాయి. సో ఏంటంటే మనకి త్రూ అవుట్ ద ఇయర్ మనకి వెజిటబుల్స్ కావాలి అంటే మనకి సీడ్స్ కావాలి కదా. సో అంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి సీజన్ బట్టి మనం సీడ్స్ వేసుకుంటా ఉంటేనే మనకి ఎప్పటికీ గార్డెన్లో ఒకటి వెజిటబుల్స్ గ్రో అవుతూ ఉంటాయి. అందుకని మనం బయట నుంచి సీడ్స్ తీసుకునే అవసరం లేకుండా ఏవైతే ఇప్పుడు వచ్చినప్పుడు కొంచెం హెల్దీగా ఉంటుంది చూడండి, ఆ హెల్దీగా ఉన్న బీరకాయ కానీ బెండకాయలు కానీ ఏవైనా కానీ అట్లా ఇంకా మొక్కకు వదిలేస్తాం కొయ్యకుండా. అయితే మీరు అక్కడ చూడొచ్చు గ్రేప్స్ కూడా ఉన్నాయి. పదండి గ్రేప్స్ చూద్దాము. మేడం, గ్రేప్స్ కూడా పెంచుతున్నారు. అసలు గ్రేప్స్ పెంచే ప్లేస్ కాదు, సీజన్ కాదు, అసలు ఎలా గ్రేప్స్ పెంచుతున్నారు? గ్రేప్స్ పెంచే ప్లేస్ కాదని చెప్పలేము, ఎందుకంటే గ్రేప్ ఇట్లా హారిజాంటల్ గా అల్లుకుంటది కదా, అది వైన్, గ్రేప్ వైన్ అంటే వాతావరణాన్ని, చల్లటి వాతావరణంలోనే కదా అది పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు అయితే యూజువల్ గా గ్రేప్స్ మనకి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరికి అయిపోతూ ఉంటాయి. బట్ ఏమవుతుందంటే టెర్రస్ గార్డెన్ లో కొంచెము ఒక్కొక్కసారి సరైన ఎండ లేకపోయినా, సరైన పోషకాలు లేకపోయినా కానీ అది డిలే అవుతుంది, పాస్ అవుతాయి ఒక్కొక్కసారి, అట్లా డిలే అవుతూ ఉంటాయి. మా గ్రేప్స్ ఈసారి చాలా లేజీ అయిపోయినాయి అవి. దానికి సఫిషియెంట్ గా ఇటువైపు మాకు ఇంతకుముందు మేము స్టార్ట్ చేసినప్పుడు చుట్టూ పెద్ద బిల్డింగ్స్ ఎక్కువ లేవు. ఈ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత దీనికి సరిపోయినంత ఎండ తగలట్లేదు, దాంట్లో గ్రాడ్యువల్ గా స్లో అయిపోయింది అది, ఫ్రూటింగ్ అనేది స్లో అయిపోయి
ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి జూన్లో కూడా గ్రేప్స్ అవును, కనిపిస్తున్నాయి. జూన్ ఈ ఎండలో మీరు చూసుకోవచ్చు అవునవును. గ్రేప్స్ అండ్ ఇంకొకటి గ్రేప్స్ కి చాలా ఎక్కువ ఫీడర్స్, హెవీ ఫీడర్స్ అంటాము వాటికి, Okay. ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. సో సఫిషియెంట్గా ఇప్పుడు మనకి ఉన్న గ్రో బ్యాగ్ లిమిటెడ్ కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక గ్రో బ్యాగ్లో 2-3 రకాలు అట్లా పెంచుతూ ఉంటాను. దాంతో కూడా దానికి అంత న్యూట్రిషన్ దానికి, అందక కూడా అంత స్లోగా ఉన్నాయి అవి. ఓకే, అందాల్సినంత పోషకాలు అందక స్లోగా ఉన్నాయి. స్లో అయిపోయినాయి అవి. ఓకే. ఓకే, ఆ. ఈ ఒక గ్రో బ్యాగ్ లో ఎన్ని మొక్కలు పెంచొచ్చు? మొక్కలు సైజుని బట్టి ఉంటుందండి. ఓకే. ఫ్రూట్ మొక్కలు అనుకోండి, గ్రో బ్యాగ్ సైజు కూడా పెద్దగా ఉండాలి, డెప్త్ ఎక్కువ ఉండాలి. ఫ్రూట్ అంటే అట్లీస్ట్ 2.5 feet ఉంటే దాంట్లో మనము ఫ్రూట్ మొక్కలు పెట్టుకోవచ్చు. ఓకే. గ్రో బ్యాగ్ సైజుని బట్టి మనము ఒక 5-6 మొక్కలు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. బట్ ఇట్లాంటి ఏదైనా వెజిటబుల్స్ క్రీపర్స్ పెట్టినప్పుడు మాత్రము తగ్గించుకోవాలి. ఎక్కువ పెడితే ఏంటంటే ఆ లిమిటెడ్గా ఉన్న న్యూట్రిషన్ అంతా షేర్ చేసుకునేటప్పటికి ఒక్కొక్కటి దానికి సరిపోదు అనమాట. Okay. ప్రాపర్ ఫ్రూటింగ్కి, ఫ్లవరింగ్కి సరిపోదు కాబట్టి. బట్ సాయిల్ వేస్ట్ అవ్వకుండా మనము చిన్న చిన్న ఆకుకూరలు ఇప్పుడు చూడండి, ఇవన్నీ వేసా కదా, ఇట్లా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నిమ్మ చెట్టు, నిమ్మకాయలు ఉన్నాయి కదా. ఒకటండి, టెర్రస్ మీద ఫార్మింగ్ అంటే అమ్మో మనకి సరిపోని వస్తాయా అట్లా అని చాలా అపోహలు ఉంటాయి. మన చిన్న ఫ్యామిలీకి ఎంత అవసరమో ఆ రకంగా మనము టెర్రస్ మీద మొక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలు అనుకోండి, ఒక 4 మొక్కలు వేసాను, ఒకదాని తర్వాత ఒకటి అవి కాస్తూ ఉంటాయి. సో ఇవి యాక్చువల్గా గింజలు పడి మొలిసినాయి, కానీ మంచిగానే వచ్చినాయి. అదే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనుకోండి, చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫ్రూటింగ్ కూడా కొంచెము వీటితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది అనమాట. వీటికి కూడా కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి రెగ్యులర్గా. ఇస్తే చక్కగా ఇట్లా మన ఫ్యామిలీకి కావాల్సినంత వరకు అయితే సఫిషియెంట్గా ఇస్తాయి. ఎండ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు మొక్కల్ని పెంచడానికి? ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువ ఎండ ఉంది కదా, సో ఏ మొక్కకి ఎంత ఎండ అవసరం? టెర్రస్ గార్డెన్ అనే కాదండి, ఎక్కడైనా కూడా మొక్కలకి ఎండ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మినిమం 7 hours, 6 to 7 hours ఎండ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎండబడినప్పుడే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది, దాని నుంచే మొక్కకు కావాల్సిన ఫుడ్ అదంతా కన్వర్ట్ అయ్యి దానికి వెళ్ళటం ఇదంతా కూడా అవుతుంది. సో ఎండ అనేది కంపల్సరీ ఉండాలి. అదొకటి మాత్రం టెర్రస్ పెట్టుకున్నప్పుడు మొక్కలు ఎండలోకి ఎక్స్పోజ్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి, ఎండ వచ్చేటట్టు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మునగ చెట్టు కూడా మీరు పెట్టారు. అది టెర్రస్ మీద మునగ చెట్టు అంటే నిజంగా ఇది దివ్యౌషధం అంటారు కదా. సో దీన్ని ఎలా పెంచారు ఏంటి అసలు? మునగ చెట్టు పెంచడం చాలా ఈజీ అండి. స్టెమ్స్ ఇప్పుడు మనం ఇట్లా విరగదీసి మంచి సాయిల్ పోరస్గా ఉన్నప్పుడు అక్కడ గుచ్చితే కూడా మళ్ళీ అది చిగుర్లు వస్తాయి. అంటే ఈ మధ్య కాలంలో బాగా అవేర్నెస్ వచ్చింది కదా, మోరింగా ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా మంచిది హెల్త్కి, బోన్కి అని. సో కాయల కోసం అయితే పెంచలేదు, కానీ అక్కడక్కడ నేను ఇట్లా ఈ స్టెమ్స్ గుచ్చినప్పుడు ఇట్లా వచ్చినాయి. ఆకుల కోసం పెంచాను. ఇప్పుడు మనం ఆకుకూరలు ఎట్లా వాడుతున్నామో మునగాకు కూడా చాలా రకాలుగా వాడుకోవచ్చు. కూరల్లో వాడుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పౌడర్ చేయొచ్చు. చాలా మునగ వైద్య నిపుణులు కూడా చాలా మంది ఇలాంటివి వాడమని అంటున్నారు కదా, సూప్. సో ఆల్మోస్ట్ మనకు కావాల్సినవి అన్ని కూడా మనము టెర్రస్ మీద పెంచుకోవచ్చు అండి. కాకపోతే చిన్న చిన్న ట్రిక్స్, ఇప్పుడు మీరు అన్నారు కదా సమ్మర్లో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని మొక్కలు అంత ఎండ తట్టుకోలేవు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి అటు నీడ ఉంది కదా, నీడలోకి షిఫ్ట్ చేస్తాను. ఎక్కువ మొక్కలకి ఎండ కావాల్సిన వాటిని ఎక్కువ ఎండ ఎక్కడ ఉందో అక్కడికి అట్లా షిఫ్ట్ చేసుకుంటా ఉండాలి. అయితే మేడం, మీరు నిజంగా చెప్పాలంటే అన్ని రకాల పూల మొక్కలు, ఎన్ని మొక్కలు చూస్తున్నామంటే నిజంగా మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. సో ఆఖరిగా అందరికీ చెప్పాల్సిన మాట ఏంటి, ఇవ్వాల్సిన సందేశం ఏంటి? ఒకటండి, మనము ఎన్నో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా అందుతుంది మనకి. మనము ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్లో కానీ చాలా చూస్తూ ఉంటాము, చాలా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఈజ్ వేస్ట్ అన్నట్టు మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంత కెమికల్స్ వాడుతున్నారు, లేదా ఆకుకూరలు ఫ్రెష్గా ఉండటానికి కెమికల్స్లో డిప్ చేస్తున్నారు, ఇవన్నీ డిస్కషన్స్ అవుతాయి. కానీ బట్ మీరేం చేస్తున్నారు, మనకు
కావాల్సిన ఫుడ్ని సంపాదించుకోవటానికి అంటే వితౌట్ ఎనీ కెమికల్ పెస్టిసైడ్స్ మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు బ్లాంక్గా ఫేస్ పెట్టద్దు. మీరు కూడా ఇంటి నుంచి ఏదో ఒకటి చిన్న బాల్కనీలో కూడా మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు. అవును. మెంతికూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ చిన్న బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు మనం. అవును. అట్లా కంపోస్ట్ ఒకటి, దానికి కావాల్సిన ఏదైనా కావాల్సింది మనము కిచెన్ వేస్ట్ నుంచి చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ అవుతుంది. టన్స్ ఆఫ్ వేస్ట్ రోజు ప్రతి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. దానిని మేనేజ్ చేయటం, వేస్ట్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి పెద్ద టాస్క్ యాక్చువల్గా. అది ఎన్విరాన్మెంట్కి కూడా చాలా హార్మ్ఫుల్. అది మనం కనుక కిచెన్ వేస్ట్ని ఇట్లా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే 2 రకాలుగా కూడా మనకి ఉపయోగం ఉంటుంది. చాలా బాగా చెప్పారు మేడం మీరు చెప్పినట్లు. సో ప్రతి అంటే ఎవరైనా హౌస్ వైఫ్స్ అయినా లేకుంటే ఆఫీసులకు వెళ్ళే మహిళలని ఎవరైనా కూడా సో మనం ఈ పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఇది బాగాలేదు అది బాగాలేదు అనకుండా మనము మన వంతు ఇంట్లోనే ఎంతవరకు పెంచుకుంటున్నామని మనంతకు మనం ప్రశ్న వేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు ప్లేస్కు తగ్గట్లుగానే ఏదో ఒక మొక్క పెంచుకోవాలి. అది ఇంట్లో వాడుకోవాలి. అది ఆకుకూర అయినా కావచ్చు, వెజిటేబుల్ అయినా కావచ్చు, ఫ్రూట్ అయినా కావచ్చు. సో చూసారు కదా ఇప్పుడు లక్ష్మి గారు ఎంత మంచిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మంచి సందేశం కూడా ఇచ్చారు. సో నిజంగా మీరు స్ఫూర్తిదాయకం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.